హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్. ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఏపీ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా తెలుగు లెవెల్ 1 సాధనాపత్రం 4లోని కొన్ని కృత్యాలను చూద్దాం. మొదటగా బొమ్మను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో జతపరచండి. ఈ కృత్యాన్ని చూద్దాం. మొదట ఉన్నటి బొమ్మ మనందరికీ తెలుసు. దాని పేరు దండ. దండలో మొదటి అక్షరం ద. కుడివైపు ఉన్నటువంటి అక్షరాలలో ద మనం గుర్తించాం. మరి రెండవ బొమ్మను మనం సాధారణంగా ఎక్కడ చూస్తాం? గుళ్ళో చూస్తూ ఉంటాం. మరి ఆ బొమ్మ పేరు ఏమిటి? గంట. గంటలో మొదటి అక్షరం గ. దాని తర్వాత బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో పాప ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. మరి ఈ బొమ్మకు మనం తీసుకోవాల్సినటువంటి పదం ఆట. మరి ఆటలో మొదటి అక్షరం ఆ. మరి దాని తర్వాత బొమ్మను చూద్దాం. ఆ బొమ్మ మనందరికీ తెలిసింది, అందరిళ్లలో ఉంటుంది. మనము పడుకోవడానికి ఉపయోగిస్తాం. సాధారణంగా పడుకోవడానికి ఏమి ఉపయోగిస్తాం? మంచం. మంచంలో మొదటి అక్షరం మ. ఇంకా చివరిగా మిగిలిన బొమ్మ, అందులో చిన్నపిల్లలు పడుకోవడానికి ఉపయోగిస్తారు. మరి ఆ బొమ్మ పేరు ఏమిటి? ఊయల అన్నమాట. మరి ఊయలలో మొదటి అక్షరం ఊ. ఇంతటితో జతపరచడం అనే కృత్యాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు మరొక కృత్యాన్ని చూద్దాం. కింది పదాలను చదవండి. కింద ఇవ్వబడిన అక్షరాలకు 0 చుట్టండి. ఓకే, ముందు మొదటగా మనము ఆడ ఇచ్చినటువంటి పదాలను వరుసగా చదువుదాం. ఆ తరువాత కింద ఇవ్వబడినటువంటి అక్షరాలు ఆ పదాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తాం. ఇలా ఆ పదాలను చదవడం వల్ల మనకు అక్షరాలు సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. కింది పదాలను చదవండి. చూద్దాం. దం డ దండ. గం ట గంట. ఆట. మంచం మంచం. ఊయల ఊయల. గద గడ గడ. దడ దడ. వంద వంద. దంతం దంతం. పంట. జంట జంట. వంట వంట. పటం పటం. నటన నటన. ఆశ ఆశ. ఆపద ఆపద. ఆగడం ఆగడం. ఆనందం ఆనందం. ఆడడం ఆడడం. మమట మమట. రమ రమ. ఆమల అమల. చలనం చలనం. కమలం కమలం. ఇప్పుడు మనం పదాలను చదివాము. ఇప్పుడు ఇవ్వబడినటువంటి అక్షరాలను ఆ పదాలలో గుర్తిస్తాం. మొదటగా మనం తీసుకున్నటువంటి అక్షరము ద. ఈ ద ఈ కింది పదాలలో ఎక్కడెక్కడ ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా దండలో ఉంది, గదలో ఉంది, ఆపదలో ఉంది, దడ అనే పదంలో అక్షరం ఉంది,
వంద అనే పదంలో దాని అక్షరం ఉంది. ఆనందంలో కూడా దాని అక్షరం ఉంది. ఇంకా చివరిగా దంతంలో మొదటి అక్షరం ద. ఇప్పుడు మరొక అక్షరం తీసుకుందాం. అక్షరము ట. ఈ అక్షరము ఈ కింది పదాలలో ఏడాడుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పంటలో చివరక్షరం ట, మమ్టలో చివరక్షరం ట, గమ్ట, జంట, ఆట, వంట, పటం. ఇటన్నటువంటి నటన. మరి మరొక అక్షరాన్ని చూద్దాం. ఆ. ఈ అక్షరము ఈ కింది పదాలలో ఏడాడుందో ఒకసారి చూద్దాం. ఆశలో, ఆపద దానిలో, ఆటలో, ఆగడం ఆ పదంలో, ఆనందంలో, చివరగా ఆడడం. ఈ పదాలన్నింటిలో ఆ ఉంది. ఇప్పుడు మరొక దాని పక్కన ఉన్నటువంటి అక్షరం మా. ఈ మా అనే అక్షరము కింది పదాలలో ఎక్కడుందో చూద్దాం. మమ్టలో మొదటి అక్షరం, రమలో చివరక్షరం, అమలలో మధ్యలో ఉన్నటువంటి అక్షరం, మంచంలో మొదటి అక్షరం, చివరిగా కమలంలో రెండవ అక్షరం. మరొక అక్షరం చూద్దాం. చ. ఈ చ అనే అక్షరం కింది పదాలలో ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. మంచంలో రెండవ అక్షరం, చలనంలో మొదటి అక్షరం, ఇంకా మరొక అక్షరం ఊ. మరి ఈ ఊ అనే అక్షరము కింది పదాలలో ఊయలలో ఉంది, మొదటి అక్షరమే. మరి దాని పక్కన ఉన్నటువంటి అక్షరం యా. ఈ అక్షరము కూడా ఊయలలోనే ఉంది, రెండవ అక్షరం వచ్చి యా. ఇంకా చివరగా నా అనే అక్షరము ఈ కింది పదాలలో ఎక్కడుందో చూద్దాం. ఆనందంలో రెండవ అక్షరం, చలనంలో మూడవ అక్షరంలో ఉంది. ఇప్పుడు మరొక కృత్యాన్ని చూద్దాం. ఈ అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ముందు ఈ అక్షరాలను కలుపుతూ పోదాం. ఆ శ, ఆశ, ఆట, ఆట, ఆపద, ఆపద, ఆనందం, ఆనందం, ఆడడం, ఆడడం. మరొక కృత్యము. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. చదరం, చదరం, చలనం, చలనం, చక, చకచక, చదరంగం, చదరంగం. మరొక కృత్యాన్ని చూద్దాం. ఈ ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి, పదం చదవండి. మొదటిది దా రాసినట్లయితే వందనం అవుతుంది. రెండవ దాంట్లో ఆ రాస్తే ఆవడ. మూడవ దాంట్లో ట అలసట. ట రాస్తే నటన. ఊ అనే పదంలో ట రాసామంటే అటక అనే పదం వస్తుంది. దాని తర్వాత ఆ రాస్తే ఆట, ఆపద, ఊ యల